హలో ఎవ్రీవన్. ఈ మధ్య ఏ టీవీ ఛానల్ ఆన్ చేసినా యూఎస్ ఎలక్షన్స్ గురించే వస్తుంది. అసలు ఈ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ యొక్క ప్రత్యేకత ఏంటి, అసలు ఎలా జరుగుతుంది అని మనం ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఇంకా చాలా సింపుల్గా తెలుసుకుందాం. సో ట్రై నాట్ టు స్కిప్. ఫస్ట్లీ, యూఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్, డైరెక్ట్ ఎలక్షన్ కాదు. చాలామంది డైరెక్ట్గా ప్రజలే ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు అని అనుకుంటారు, కానీ అది తప్పు. ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ ఎలక్షన్. అమెరికాలో ఉన్న పొలిటికల్ పార్టీస్ గురించి మాట్లాడుకుంటే అమెరికాలో మేజర్గా 2 పార్టీస్ ఉన్నాయి, డెమోక్రటిక్ పార్టీ అండ్ ఇంకా రిపబ్లికన్ పార్టీ. డెమోక్రటిక్ పార్టీని ఓల్డెస్ట్ పార్టీ అని చెప్పొచ్చు. ఈ పార్టీ యొక్క సింబల్ డాంకీ. జాన్ ఎఫ్ కెనడీ, బిల్ క్లింటన్ అండ్ బరాక్ ఒబామా లాంటి ఫేమస్ ప్రెసిడెంట్స్ ఈ పార్టీకి చెందినవారు. రెండవ మేజర్ పార్టీ రిపబ్లికన్ పార్టీ. దీనిని గ్రాండ్ ఓల్డ్ పార్టీ అని కూడా అంటారు, కానీ దిస్ ఈజ్ యంగర్ దాన్ డెమోక్రటిక్ పార్టీ. ఈ పార్టీ యొక్క సింబల్ ఎలిఫెంట్. రిపబ్లిక్ పార్టీ యొక్క ఫస్ట్ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్, ఇంకా రొనాల్డ్ రీగన్, జార్జ్ బుష్, ఇంకా డొనాల్డ్ ట్రంప్ ఈ పార్టీ యొక్క ఫేమస్ లీడర్స్. అమెరికాలో ఈ 2 పార్టీస్ కాకుండా మిగతా పార్టీస్ని థర్డ్ పార్టీస్ అని పిలుస్తారు. ఇప్పుడు యుఎస్ కాంగ్రెస్ గురించి మాట్లాడుకుందాం. అమెరికాలో ఉండే యుఎస్ కాంగ్రెస్ మన ఇండియాలో ఉండే పార్లమెంట్కి సిమిలర్. అంటే మనకి లోవర్ హౌస్ లోక్సభ అండ్ అప్పర్ హౌస్ రాజ్యసభ ఉన్నట్టే అమెరికాలో కూడా లోవర్ ఛాంబర్ యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అండ్ అప్పర్ ఛాంబర్ యుఎస్ సెనేట్ ఉంటాయి. ఈ లోవర్ ఛాంబర్ ఎలక్షన్స్ ఎవ్రీ 2 ఇయర్స్కి, అప్పర్ ఛాంబర్ ఎలక్షన్స్ ఎవ్రీ 6 ఇయర్స్కి జరుగుతాయి. సో ఈ ఎలక్షన్స్ కూడా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్తో పాటు నవంబర్లోనే జరుగుతాయి. అయితే చాలామంది యుఎస్ కాంగ్రెస్ కూడా యుఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతుంది అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. యుఎస్ కాంగ్రెస్ పాత్ర ఈ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ఉండదు. So now coming into actual election process of US President. US President election processలో 6 different stages ఉంటాయి. ప్రైమరీస్ అండ్ కాక్సెస్. ఇది US President election processలో ఫస్ట్ స్టేజ్. తర్వాత పార్టీస్ యొక్క నేషనల్ కన్వెన్షన్స్ జరుగుతుంది. నెక్స్ట్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ అండ్ దెన్ జనరల్ ఎలక్షన్. ఈ స్టేజ్లోనే యుఎస్ సిటిజన్స్ యొక్క యాక్చువల్ ఓటింగ్ జరుగుతుంది. అండ్ దెన్ ఎలక్టోరల్ కాలేజ్ అండ్ ఫైనలీ ఇనాగ్రేషన్. So these are the 6 different stages of US presidential elections. So president elections ki almost 1 year ముందు నుండి 2 మేజర్ పార్టీస్ అయిన డెమోక్రటిక్ ఇంకా రిపబ్లికన్ పార్టీ నుండి చాలా మంది ప్రెసిడెంట్గా పోటీ చేయాలని అనుకుంటారు. అయితే ముందు వాళ్ళందరూ వారి పార్టీ సభ్యుల అభిమానాన్ని, సపోర్ట్ని పొందాలి. స్టేజ్ 1 అంటే ప్రైమరీస్ అండ్ కాక్సెస్ అండ్ స్టేజ్ 2 నేషనల్ కన్వెన్షన్స్. ఈ 2 స్టేజెస్లలో తమ పార్టీ నుండి పోటీ చేసే ఫైనల్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ ఎవరా అని డిసైడ్ అవుతుంది. ముందుగా ప్రైమరీస్ అండ్ కాక్సెస్ గురించి మాట్లాడుకుందాం. ఈ స్టేజ్లో డైరెక్ట్గా ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ని ఎన్నుకోరు, కానీ డెలిగేట్స్ని ఎన్నుకుంటారు. యాక్చువల్గా డెలిగేట్ అంటే లోకల్లో కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ని రిప్రజెంట్ చేసే పర్సన్స్. అలాగే కొంతమంది సూపర్ డెలిగేట్స్ ఉంటారు, లైక్ ఎక్స్ స్టేట్ గవర్నర్స్, ఎక్స్ సెనేటర్స్, కరెంట్ గవర్నర్స్, ఇంకా సీనియర్ పొలిటీషియన్స్ అయి ఉంటారు. కానీ ఈ డెలిగేట్స్ ఏ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్కి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారో ముందే చెప్పేస్తారు. అలా ఎన్నికైన థౌజండ్స్ ఆఫ్ డెలిగేట్స్ మరియు సూపర్ డెలిగేట్స్ సెకండ్ స్టేజ్ అయిన నేషనల్ కన్వెన్షన్ స్టేజ్లో ఓటు వేసి డిఫరెంట్ నామినీస్ నుండి ఫైనల్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ని ఎన్నుకుంటారు. ప్రైమరీస్ అండ్ కాక్సెస్ అని 2 ఉన్నాయి కదా. సో కొన్ని స్టేట్స్లో ప్రైమరీస్ జరుగుతాయి, కొన్ని స్టేట్స్లో కాక్సెస్ జరుగుతుంది. ప్రైమరీస్ అంటే సీక్రెట్ బ్యాలెట్ ప్రాసెస్లో డెలిగేట్స్ని ఎన్నుకోవటం. కాక్సెస్ అంటే ఒక చిన్న మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో వారు ఎవరినైతే సపోర్ట్ చేస్తున్నారో వారిని డెలిగేట్గా ఎన్నుకోవటం. కానీ ఈ డెలిగేట్స్ ముందుగానే వారు ఏ క్యాండిడేట్ని సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారో చెప్తారు. దాన్ని బట్టి ఆ డెలిగేట్స్ని ప్రైమరీస్ లేక కాక్సెస్ ద్వారా ప్రజలు ఎన్నుకుంటారు. నెక్స్ట్ ఈజ్ సూపర్ ట్యూస్డే. ప్రైమరీస్ ఇంకా కాక్సెస్ అన్ని స్టేట్స్లో ఒకటే రోజు జరుగుతాయి. ఆ రోజునే మనం సూపర్ ట్యూస్డే అంటాం. ఈ ఇయర్ మార్చ్ 5న ఈ సూపర్ ట్యూస్డే జరిగింది. సూపర్ ట్యూస్డే అనేది ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ప్రాసెస్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మల్టిపుల్ స్టేట్స్లో ప్రైమరీస్ అండ్ కాక్సెస్ జరుగుతాయి. అండ్ ఏ క్యాండిడేట్కి సపోర్ట్ ఎక్కువ ఉందో, ఎవరు ఫైనల్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా ఉండబోతున్నారో తెలిసిపోతుంది. సో చాలామంది నామినీస్ వాళ్ళకి తగినంత సపోర్ట్ లేదు అని తెలుసుకొని ఈ స్టేజ్లోనే డ్రాప్ అయిపోతారు. సో జూన్ కల్లా ఈ ప్రైమరీస్ అండ్ కాక్సెస్ కంప్లీట్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ స్టేజ్ అయిన నేషనల్ కన్వెన్షన్ ఉంటుంది. దిస్ ఈస్ నథింగ్ బట్ ఎ కాన్ఫరెన్స్. యుఎస్లో అన్ని స్టేట్స్ నుండి ప్రైమరీస్ అండ్ కాక్సెస్ ద్వారా ఎన్నికైన డెలిగేట్స్ అండ్ ఇంకా సూపర్ డెలిగేట్స్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఈ ఈవెంట్లోనే ఓటింగ్ ప్రాసెస్ ద్వారా పార్టీ తన ప్రెసిడెంట్ ఇంకా వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ని అనౌన్స్ చేస్తుంది.
సో ఈ ఇయర్ డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ 19th ఆగస్ట్ నుండి 22nd ఆగస్ట్ వరకు జరిగింది. అండ్ ఇంకా రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ 15th జూలై నుండి 18th జూలై వరకు జరిగింది. ఈ కన్వెన్షన్లోనే కమలా హ్యారిస్ని డెమోక్రటిక్ పార్టీ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా మరియు డొనాల్డ్ ట్రంప్ని రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా అనౌన్స్ చేశారు. ఇప్పుడు థర్డ్ స్టేజ్ విచ్ ఇస్ ఎలక్షన్ క్యాంపెయిన్. సో ప్రతి పార్టీ నుండి ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ని ఎన్నుకున్న తర్వాత ఎలక్షన్ క్యాంపెయినింగ్ స్టార్ట్ అవుతుంది. సో అభ్యర్థులందరూ యునైటెడ్ స్టేట్స్ అంతా తిరిగి ఇండియాలో జరిగినట్టే ప్రచారాలు చేస్తారు, వాళ్ళ ప్రణాళికలను వివరిస్తారు. సో దీని తర్వాత వచ్చేదే ఫోర్త్ స్టేజ్ విచ్ ఇస్ జనరల్ ఎలక్షన్స్. ఎలక్షన్ క్యాంపెయినింగ్ జరిగిన తర్వాత 18 ఏళ్ళు ఉన్న అమెరికన్ సిటిజన్స్ అందరూ వాళ్ళ ఓట్స్ని వేస్తారు. ఈ ఓటింగ్లో ప్రజలు డైరెక్ట్గా ప్రెసిడెంట్ని ఓటు వేయరు. మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, యూఎస్లో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఆర్ ఇండైరెక్ట్ నాట్ డైరెక్ట్ అని. సో ఈ ఓటింగ్ ప్రాసెస్లో ఓటర్స్ ఎలక్టర్స్కి ఓటు వేస్తారు. ఎలక్టర్స్ అంటే ప్రతి పార్టీ కొంతమందిని లోకల్ రిప్రజెంటేటివ్స్గా నియమిస్తుంది. బేసికలీ దే ఆర్ పొలిటీషియన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ లోకల్ ఏరియా. జనరల్గా ఈ ఎలక్టర్స్ ఎయిదర్ కమలా హ్యారిస్ లేక డొనాల్డ్ ట్రంప్ని సపోర్ట్ చేస్తారు, కాబట్టి ఇండైరెక్ట్గా ప్రెసిడెంట్కి ఓటు వేస్తున్నట్టే. అంతేకాని డైరెక్ట్గా కమలా హ్యారిస్కి లేక డొనాల్డ్ ట్రంప్కి ఓటు వేయరు. సో డిఫరెంట్ స్టేట్స్ యొక్క పాపులేషన్ ఇంకా సైజ్ని బట్టి డిఫరెంట్ స్టేట్స్కి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ ఉన్నారు. సో మొత్తం ఇప్పుడు 50 స్టేట్స్కి 538 ఎలక్టర్స్ ఉంటారు. వీరందరూ కలిసి ఎలక్టోరల్ కాలేజ్ని ఫామ్ చేస్తారు. అండ్ ఎవ్రీ ఎలక్టర్ విల్ బి అ మెంబర్ ఇన్ దట్ ఎలక్టోరల్ కాలేజ్. సో ఈ స్టేజ్లో విన్నర్ టేక్స్ ఇట్ ఆల్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెక్సాస్లో 40 ఎలక్టర్స్ ఉంటారు. సో రిపబ్లికన్ పార్టీ నుండి 15 ఎలక్టర్స్ ఇంకా డెమోక్రటిక్ పార్టీ నుండి 25 ఎలక్టర్స్ విన్ అయ్యారు అనుకోండి. ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ డెమోక్రటిక్ పార్టీ నుండి విన్ అయ్యారు కాబట్టి టోటల్ మెజారిటీ ఏదైతే 40 ఉందో అది డెమోక్రటిక్స్కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీకి 40 ఎలక్టోరల్ ఓట్స్ వచ్చినట్టు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ కాలిఫోర్నియాలో 54 ఎలక్టర్స్ ఉంటారు. సో రిపబ్లికన్ పార్టీ నుండి 32 ఎలక్టర్స్ ఇంకా డెమోక్రటిక్ పార్టీ నుండి 22 ఎలక్టర్స్ విన్ అయ్యారు అనుకోండి. ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ రిపబ్లికన్ పార్టీ నుండి విన్ అయ్యారు కాబట్టి టోటల్ మెజారిటీ 54 రిపబ్లికన్ పార్టీకి వెళ్ళిపోతుంది. సో స్టేట్లో ఉన్న టోటల్ ఎలక్టోరల్ ఓట్స్లో మెజారిటీ విన్ అవటం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. టోటల్ 48 స్టేట్స్లో ఈ విన్నర్ టేక్స్ ఆల్ కాన్సెప్ట్ వర్కౌట్ చేస్తారు. కానీ 2 స్టేట్స్ ఏవైతే నెబ్రాస్కా అండ్ ఇంకా మైనేలో మాత్రం ప్రొపోర్షనల్ సిస్టమ్ ఆఫ్ రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత మీరు ఈ విధమైన మ్యాప్స్ చూస్తారు. అంటే స్టేట్స్ మొత్తం ఏదర్ రెడ్ కలర్ రిప్రజెంటింగ్ రిపబ్లికన్ పార్టీ లేక బ్లూ కలర్ రిప్రజెంటింగ్ డెమోక్రటిక్ పార్టీ గెలిచింది అని అర్థం. జనరల్గా ఎలక్షన్ డే నైటే విన్నర్ ఎవరు అనేది డిసైడ్ అయిపోతుంది. కానీ ఫైనల్గా యుఎస్ ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ని అఫీషియల్గా ఈ ఎలక్టోరల్ కాలేజ్ ఏదైతే ఎలక్టర్స్ అందరూ కలిసి ఫామ్ చేస్తారో దాంట్లో ఎన్నుకోవటం జరుగుతుంది. సో జనరల్గా డిసెంబర్లో ఈ ఎలక్టోరల్ కాలేజ్లో ఉండే ఎలక్టర్స్ యాక్చువల్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ని ఓటు వేస్తారు. దీంతో పాటు వైస్ ప్రెసిడెంట్కి కూడా ఓటు వేస్తారు. సో టోటల్ 538 ఎలక్టోరల్ ఓట్స్ ఉన్నాయి కదా, దీంట్లో 270 ఓట్స్ లేక అంతకన్నా ఎక్కువ వచ్చిన క్యాండిడేట్ విన్ అవుతారు. ఇలా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఫైనల్గా యుఎస్ కాంగ్రెస్ జాయింట్ సెషన్ ఏర్పాటు చేసి ఎలక్టోరల్ ఓట్స్ కౌంట్ చేస్తుంది. ఇలా కౌంట్ చేసిన తర్వాత యుఎస్ సెనేట్ అఫీషియల్గా ప్రెసిడెంట్ని వైస్ ప్రెసిడెంట్ని డిక్లేర్ చేస్తారు. ఈ ఎలక్షన్స్లో ఒకవేళ ఏ క్యాండిడేట్కి మెజారిటీ ఓట్స్ అయినా 270 ఓట్స్ రాకపోతే టాప్ 3 క్యాండిడేట్స్ నుండి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటే లోవర్ ఛాంబర్ ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేస్తుంది. అలాగే సెనేట్ అంటే అప్పర్ ఛాంబర్ టాప్ 2 వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్స్ నుండి వైస్ ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేస్తుంది. సో నౌ నెక్స్ట్ అండ్ ఫైనల్ స్టేజ్ విచ్ ఇస్ ప్రెసిడెన్షియల్ ఇనాగరేషన్. ఇది ఎప్పుడు జాన్ 20నే జరుగుతుంది. ఒకవేళ జాన్ 20 సండే అయితే నెక్స్ట్ వచ్చే మండే జరుగుతుంది. ఇందులో ముందుగా ప్రెసిడెంట్ తర్వాత వైస్ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం చేస్తారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఇన్ యుఎస్. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇంకేమైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.